అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుమల తిరుపతి లడ్డు వివాదంపై దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి విహెచ్పి నుంచి బాలస్వామి గారు వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ ఇష్యూని ఏ విధంగా చూస్తున్నారు? ఎందుకంటే ఒక రాష్ట్రానికో ఒక జిల్లాకో పరిమితమైంది కాదు, కోట్లాది హిందువుల భక్తుల మనోభావం సంబంధించిన ఇష్యూ. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇది హిందువుల గుండెలపై గుణపాలు గుచ్చినటువంటి సంఘటన. ఇది ఒక భారతదేశము, ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 200 కోట్ల హిందువుల మనోభావాలను గాయపరిచినటువంటి దుస్సంఘటన ఇది. ఒక పథకం ప్రకారము కొండపైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టలను అపవిత్రం చేసి కొండకు ఎవరిని రాకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యకు పాల్పడింది. ఇందులో ప్రసాదంలో జంతువుల యొక్క కొవ్వు, పంది కొవ్వు, లేకపోతే చేప నూనె, రకరకాలుగా వ్యర్థాలను తయారు చేసి ప్రసాదం తయారు చేసిండ్రో ఆ యొక్క కుట్రకు పాల్పడినటువంటి పెద్దలందరినీ కూడా కఠినంగా శిక్షించాలి, వెంబడి అరెస్టు చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. కానీ ఇంకోవైపు ఈ బొమ్మలో ల్యాబ్ రిపోర్ట్లో అదేంటిది నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్తున్నారు. కానీ మాజీ సీఎం మాత్రం ఇది జరగలేదు, భగవంతుని రాజకీయం కోసం వాడుకుంటున్నారు అంటారు. ఇందులో రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వేరు. ఈరోజు అందులో వాడినటువంటి కల్తీ నెయ్యి పదార్థాలు, డ్రై ఫ్రూట్స్, పాలు అన్నీ కూడా టెస్ట్ చేసి ల్యాబ్లో వచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సింపుల్గా అది చేయలేదని చెప్పేసి చెప్పడానికి ఆయన అర్హుడు కాదు. ఈరోజు సిట్టింగ్ సీఎం ఎవరైతే ఉన్నారో ఒక ఆరోపణ చేసిందంటే దానికి ఒక ఎవిడెన్స్ ఉంది. కాబట్టి ఆ యొక్క ఎవిడెన్స్ను మొత్తానికి కూడా ఎంక్వైరీ చేసి దోషి ఎవరో శిక్షించాలి. ల్యాబ్లో ఉన్నటువంటి టెస్టు అది అబద్ధం చెప్పదు. రాజకీయానికి దానికి రిపోర్టుకు సంబంధం లేదు. కాబట్టి లడ్డు చూస్తేనే దాంట్లో ఉన్నటువంటి సువాసన కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని కావచ్చు, మనము ఆ క్వాంటిటీ కూడా సైజులో కూడా మార్పు ఉంది. కాబట్టి ఇది ముమ్మాటికి పొరపాటు జరిగింది. ఎంతోమంది భక్తులు గగ్గోలు పెట్టినా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం ఏ విధంగా అయితే స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా, ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా దోషులను శిక్షించాలి. నెయ్యి అనేది తీసుకురావే డైరెక్ట్ వాళ్ళు టెస్ట్ చేయకుండా డైరెక్ట్ తీసుకుపోయి చేయరు. కానీ 2-3 సార్లు టెస్ట్ చేశాకే దాన్ని ఒకే అయినాకనే వినియోగిస్తామని ఒకవైపు చెప్తున్నారు. వాస్తవంగా ఇప్పుడే మనం చెప్పినాము, టెస్ట్ చేయడానికి ల్యాబ్ అనే వసతి కొండపైన లేదు. దానికి ఉద్దేశపూర్వకంగా కేవలము 70 లక్షల రూపాయలతో ల్యాబ్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఒక మిషనరీ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అక్కడ వసతి లేకుండా ఏదైతే కాంట్రాక్ట్తో ఒప్పందం చేసుకున్నామో వాడిచ్చిన మెటీరియల్ ఇచ్చినట్టు యూజ్ చేసుకొని ఆ యొక్క దేవదేవుడి యొక్క పవిత్రతను, ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు, ఈఓ గారు, మిగతా అధికారులు వ్యవహరించినటువంటి విషయం ఇక్కడ తేటతెల్లమవుతా ఉంది. కాబట్టి ల్యాబ్ అనేది ఇమ్మీడియట్లీ ఏర్పాటు చేయాలి. ఇప్పటికైనా చేసి టెస్ట్ ద్వారానే, ఆ యొక్క నివేదిక ద్వారానే దోషులకు శిక్ష వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక రాష్ట్రంలో సీఎంకి, ప్రతిపక్షానికి, అధికార పక్షానికి ఆరోపణలు, ప్రత్యారోపణలు కామన్. కానీ ఇక్కడ భగవంతుని మెయిన్ పాయింట్ గా తీసుకొని వీళ్ళ ఆరోపణలు చేయడం ఏ విధంగా చూడొచ్చు? తప్పు అనేది ఎక్కడో దగ్గర బయటపడాలి, ఏదో రోజు బయటపడాలి. ఇది చిన్న తప్పు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 200 కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేటువంటి కుట్ర కాబట్టి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి బయటకు రావాలి, దోషులు శిక్ష పడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకునే విధంగా లేకపోతే రాజకీయమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే దాన్ని ప్రజలు ఏమాత్రం క్షమించలేరు. గతంలో కూడా వాళ్ళ మనస్పూర్వకంగా వాళ్ళొక హిందూ విరోధులుగా, హిందూ వ్యతిరేకులుగా చలామణి అవుతున్నటువంటి విషయం ఈ యొక్క ప్రపంచానికి తెలుసు. కాబట్టి అదే ఒక ధోరణితో హిందుత్వాన్ని దూరం చేయాలి, హిందుత్వాన్ని ధ్వంసం చేయాలనేటటువంటి ఒక కుట్రతో ఇది జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకునేటటువంటి స్టేట్మెంట్ ఇస్తే హిందూ సమాజం ఒప్పుకోదు. నిజ నిర్ధారణ జరగాలి.
ల్యాబ్ల ద్వారా, టెస్టుల ద్వారా, నివేదిక ఆధారంగా దోషులకు శిక్ష వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి లడ్డు వివాదంపై మనతో పాటు స్పందించడానికి విహెచ్పి నేషనల్ స్పోక్స్ పర్సన్ రవినూతల శశిధర్ గారు ఉన్నారు. అతను మాట్లాడదాం. సార్, ఒకవైపు ఈ ఇష్యూ అనేది చాలా అంటే దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు వస్తున్నాయి. ఒకవైపు హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం, కానీ ఇంకోవైపు రాజకీయ కుట్ర జరుగుతున్నారు. ఇందులో రాజకీయ కుట్ర ఉందా ఏంటి? రాజకీయ కుట్ర ఏం లేదు, హిందూ ధర్మం పైన జరిగిన కుట్ర ఇది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అఫీషియల్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు మనం బహిర్గతం చేసిండు. ఆ రిపోర్టు ఆధారంగా చాలా స్పష్టంగా అందులో ఆవు యొక్క కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసి ఉన్నది. హిందువులు పవిత్రంగా పూజించి ఆరాధించేటువంటి ఆ తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రమైంది. ఇది కుట్రపూరితంగా జరిగింది. దీని మీద వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరపాలా. కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలా. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళను వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలా. జగన్మోహన్ రెడ్డిని, ధర్మారెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, గత పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్టు చేయాలా. ఇప్పటికి కూడా సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రమాదం ఉంది. హైకోర్టు సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపి నెల లోపట్ల వాస్తవాలేదో ప్రజల ముందు, కోటాను కోట్ల భక్తుల ముందు ఉంచాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. దీనికి బాధ్యులు గత సీఎం, ప్రస్తుతం ఉన్న సీఎం. ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్ అనేది జూలై నెలలో వచ్చింది. జూలై నెల నుంచి ఇప్పటి వరకు బయట పెట్టలేదు. కావాలని ఇన్ని రోజులు ఏం చేస్తారని మాజీ సీఎం అంటున్నారు. ఇది భక్తుల విశ్వాసాలతోటి ముడిపడి ఉన్నది. ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మాకు అందిన సమాచారం కూడా ఎప్పుడైతే ఫస్ట్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందో, ల్యాబ్ రిపోర్ట్ రాగానే ఆ యొక్క పదార్థాలన్నింటినీ కూడా, పాత పదార్థాలన్నింటినీ కూడా మేము పక్కన పెట్టి మళ్ళీ నందిని నెయ్యి నుంచి తెప్పించి చేస్తున్నామని అన్నారు. దాని మీద ఇంకొకసారి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అంటే నెయ్యికి NABL టెస్ట్ చేశాకే అలో చేస్తారు, అనుమతిస్తారు. అవన్నీ ఇప్పుడు ఎట్లా కుదురుతాయి? వీటికి ఆస్కారమే లేదని మాజీ సీఎం అంటున్నారు. వాస్తవాలు వెలుగు చూసినా తప్పించుకునేటువంటి ప్రయత్నం. హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలా. వీళ్ళందరినీ బహిరంగంగా ఉరిదీయాలంటున్నారు భక్తులు. జగన్మోహన్ రెడ్డిని, ధర్మారెడ్డిని, ఇద్దరు కీలకం, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, గత పాలక మండలి సభ్యులను బహిరంగంగా ఉరిదీయాలని భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చట్ట ప్రకారం శిక్షించాలి ప్రభుత్వం. విహెచ్పి నుంచి ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? బాధ్యులపై కఠినంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రభుత్వము ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు? వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలా. వేగవంతమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరపాలా. సాధ్యమైనంత త్వరలో దోషులు, వాళ్ళ కుట్రలు ప్రజల ముందర ఉంచాలి. ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయండి. అంటే మీరు ప్రెస్లో కూడా ఉమ్మేశారని అన్నారు. అంటే ఇది దేని ఆధారంగా మీరు ఇది అన్నారు? హలాల్ సర్టిఫైడ్ కంపెనీలు చేసే పని అది. వాళ్ళు ఫుడ్ మీద ఉంచేస్తారు, దాన్నే హలాల్ అంటారు. కాబట్టి హలాల్ సర్టిఫైడ్ కంపెనీ నుంచి ముడి పదార్థాలు వచ్చినాయంటే అవి వాటి మీద ఉంచేసిన తర్వాతనే సప్లై చేస్తుంటారు. ఇక దాంట్లో వాళ్ళు ఓపెన్గా చెప్తారు, మేము హలాల్ సర్టిఫైడ్ అన్న వాడు అంత ఓపెన్గా సర్టిఫికేషన్ పెట్టుకొని సప్లై చేస్తుంటే వాళ్ళ దగ్గర తీసుకునేటందుకు వీనికి ఉండాలి కదా బుద్ధి. ఫస్ట్ ఏ రకమైన పదార్థాలు మనం కొనుగోలు చేస్తున్నాము, పూజకు వాడేటువంటివి. అందుకే 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొత్తం దేవాలయాల వ్యవస్థ ఎండోమెంట్ రివ్యూ చేయండి మీరు ఇమ్మీడియట్లీగా. ఎక్కడి నుంచి పదార్థాలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి మనం పూజకు వాడేటువంటి పదార్థాలు కానీ, ప్రసాదాలకు ఉపయోగించేటువంటి పదార్థాలు కానీ, ఆ కంపెనీలు ఏంది, వాటి చరిత్ర ఏంది, ఎక్కడి నుంచి సప్లై వస్తున్నాయో వెంటనే రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అత్యవసరమైనటువంటి సమీక్ష 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలి. సో మొత్తం మీద ఏదైతే ఈ లడ్డు వివాదంపై ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఖచ్చితంగా ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటే వాటిని ఇంకోసారి పరిగణించి ఇంకోసారి ఈ టెస్ట్ రిపోర్ట్లని ల్యాబ్కి పంపించాలి. అప్పుడే మనకు ఖచ్చితమైన రిపోర్ట్ వస్తుంది. ఇప్పటికైనా 2 ప్రభుత్వాలు దీనిపై కఠినంగా వ్యవహరించాలి. బాధ్యులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని ఒకవైపు రవినూతల శశిధర్ ప్రస్తుతంతో పాటు అంటున్న పరిస్థితి. కేరపర్సన్ వేణుతో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.